ఇక ఇటీవల వరదల కారణంగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ గోడ కూలడంతో ఆలయ నిర్వాహకులు నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ఘాట్ రోడ్ గోడను కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఘాట్ రోడ్ నిర్మాణంతో పాటు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. 2024 దసరా ఉత్సవాలకు సంబంధించిన టెండర్లు సైతం గోల్మాల్ జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు ఏ టెండర్ ఎవరికి ఇచ్చారు అనే విషయంపై పూర్తి స్థాయి వివరాలను దుర్గగుడి అధికారులు స్పష్టం చేయకపోవడంపై ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. దసరా ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటికీ ఘాట్ రోడ్డులో జరుగుతున్న గోడ నిర్మాణ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అయితే ఘాట్ రోడ్ గోడ నిర్మాణానికి 1.5 కోటి ఖర్చు అవుతుందా అని పలువురు భక్తులు చర్చించుకుంటున్నారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ గోడ కూలడంతో ఆలయ నిర్వాహకులు నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ఘాట్ రోడ్ గోడను 1 కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఘాట్ రోడ్ నిర్మాణంతో పాటు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. 2024 దసరా ఉత్సవాలకు సంబంధించిన టెండర్లు సైతం గోల్మాల్ జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు ఏ టెండర్ ఎవరికి ఇచ్చారు అనే విషయంపై పూర్తి స్థాయి వివరాలను దుర్గగుడి అధికారులు స్పష్టం చేయకపోవడంపై ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. దసరా ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటికీ ఘాట్ రోడ్డులో జరుగుతున్న గోడ నిర్మాణ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అయితే ఘాట్ రోడ్ గోడ నిర్మాణానికి 1.5 కోటి ఖర్చు అవుతుందా అని పలువురు భక్తులు చర్చించుకుంటున్నారు.